హీలింగ్ వాస్తు తెరకి స్వాగతం మిత్రులారా. ఈ యొక్క వీడియోలో మనం మనోహర్ గారు అనేటటువంటి సబ్స్క్రైబర్ అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అందులో వారు అడిగినటువంటి 4th క్వశ్చన్కి ఈ యొక్క వీడియో ద్వారా సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది మిత్రులారా. వారు అడిగింది ఏంటంటే, మోడర్న్ వాస్తు అనేది అనుభవం ద్వారా ముద్రగడ గారు, గౌరి తిరుపతి రెడ్డి గారు ప్రతి ఇంటికి వెళ్ళి ఎన్నో ఇయర్స్ అనాలిసిస్ చేసి రాశారు. ఇట్ ఈజ్ ఎవిడెంటెడ్. ఈ పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇట్ ఈజ్ ఎవిడెంటెడ్ అనే పదం వాడారు వీరు ఇక్కడ. బట్ ఇష్యూ ఏమంటే, దాన్ని కూడా గబ్బు లేపారు కొందరు, దాన్ని కూడా బిజినెస్ చేసి వారి డిసైపుల్స్ అని చెప్పుకునేవారు కొందరు సొంత పైత్యం జోడించి. ఇదండి వారి క్వశ్చన్. వారి క్వశ్చన్లో ఉన్న ఫస్ట్ది ఏంటంటే, మోడర్న్ వాస్తు అనేది అనుభవం ద్వారా ముద్రగడ గారు, గౌరి తిరుపతి రెడ్డి గారు ప్రతి ఇంటికి వెళ్ళి ఎన్నో ఇయర్స్ అనాలిసిస్ చేసి రాశారు. ఇట్ ఈజ్ ఎవిడెంటెడ్ అన్నారు. అంటే చాలా స్పష్టంగా ఉంది, దానికి ఏదో ఆధారాలు ఉన్నాయి అన్నట్టు వారు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూనే, వీరి క్వశ్చన్లో ఒక మోడర్న్ వాస్తు అనేది గౌరి తిరుపతి రెడ్డి గారు లేదా వారికంటే ముందు ముద్రగడ రామారావు గారు చెప్పిందే మోడర్న్ వాస్తు. అట్ ద సేమ్ టైం ఆ యొక్క పేరులోనే వారు ఒప్పుకున్నారు ఇది మోడర్న్ వాస్తు అని. ఇది మోడర్న్ వాస్తు ఉందంటే ఇంకేదో వాస్తు ప్రాక్టీస్ చేసేవాళ్ళు కదా, అదేదో ఉంది అన్నట్టు కూడా ఇక్కడ ఒప్పుకోవడం అనేది జరిగింది. ఇక్కడ నేను సభాముఖంగా చెప్పేది ఏంటంటే, మనోహర్ లాంటి వ్యక్తులు ఈ సంఘంలో జరుగుతున్నటువంటి ఇన్ని రకాలైన ప్రాక్టీస్ చూసి చాలా స్పష్టంగా వారు వేసిన క్వశ్చన్స్ అనేది ఇది సమాజం యొక్క గళం కింద మాత్రమే నేను పరిగణిస్తాను. అంటే సమాజంలో ఎంతోమంది ఆ యొక్క క్వశ్చన్స్ అడగలేక, వాళ్ళ యొక్క క్వశ్చన్స్ తీరక ఏవైతే ఉన్నాయో వాటికి ఒక ప్రతినిధిగా వచ్చారు. సో ఈరోజు నేను ఏ సమాధానం చెప్పినా అది మీరు అడిగిన క్వశ్చన్కి వ్యక్తిగతమైనటువంటి విమర్శ కాదు, సమాధానం కాదు. నాకు తెలిసిన నాలెడ్జ్తో ఈ యొక్క క్వశ్చన్స్ ఎవరైతే అరైజ్ అయి ఉన్నాయో వారికి నేను సమాధానం చెప్తున్నాను. సో దయచేసి మనోహర్ గారు కానీ ఇలాంటి విమర్శకులు కానీ విశ్లేషకులు కానీ ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మన వ్యక్తిగతమైందంటే ఏదీ లేదు. మీరు చేసినా నేను చేసినా ఈ సమాజానికి సాయం చేస్తున్నాము ఆ యొక్క ప్యూరిటీ ఇచ్చే విషయంలో. ఇంకొకటి క్లియర్గా ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒక ఆర్కిటెక్చర్కి ఒక గ్రామర్ అనేది ఉంది. ఒక భాషకి ఏ రకంగా గ్రామర్ ఉన్నదో ఒక ఆర్కిటెక్చర్కి కూడా ఒక గ్రామర్ ఉన్నది. ఒక ఫామ్ క్రియేషన్కి ఒక గ్రామర్ ఉంది. ఒక ఫామ్ జనరేషన్కి ఒక గ్రామర్ ఉంది. ఒక ఫామ్ని క్రియేట్ చేశాము అంటే అర్థం ఏంటండి, ఒక స్పేస్ని, ఒక ఇంటిని లేదా వాట్ ఎవర్, అది వ్యాపారం కావచ్చు, కళ్యాణ మండపం కావచ్చు, ఒక పబ్లిక్ స్పేస్ కావచ్చు, దేవాలయం కావచ్చు, ఒక గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు. ఇక్కడ ఒక స్పేస్ క్రియేట్ చేశాము అంటే ప్రతి వ్యక్తి ఉండేది ఒక 4 గోడల మధ్య. సో ఇక్కడ ఫామ్ క్రియేట్ చేయడం అంటే ఏం క్రియేట్ చేస్తున్నామండి, ఆ ఫామ్లో ఉన్నటువంటి ఆ కాన్షియస్నెస్ ఏదైతే ఉంటుందో, ఇంటి యొక్క ఆత్మ, ఆ యొక్క స్పేస్ వైబ్రెన్సీ, లయ అనేదాన్ని ఎటువంటి క్వాలిటీ అందిపుచ్చుకోవాలో లెక్కలు కట్టి చేస్తాం అన్నమాట. మరి లెక్కలు కట్టాలంటే దానికి ఒక ప్రొసీజరు, దానికి ఒక గ్రామర్ అనేది ఉంటుంది కదండి. చేసి ఎవరైతే ఆ ఇంట్లో ఉంటారో వాళ్ళు ఆ ఇంట్లో ఉండడం ద్వారా ఆ స్పేస్లో కొంత ఎలివేట్ అవుతారు. వాళ్ళ యొక్క లోపల ఉన్న ఇన్నర్ అవేర్నెస్ అనేది ఇక్కడ మారుతుంది అనమాట. ఇన్నర్ అవేర్నెస్ ఇక్కడ మారుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే వారి యొక్క ఆత్మ అనేది ఇట్స్ ఎ పల్సేషన్ మ్యాథమెటికల్లీ, ఒక న్యూమరికల్ ఆర్డర్. అటువంటి న్యూమరికల్ ఆర్డర్ ఒక మంచి నిర్ణయాలు తీసుకోవాలి జీవితంలో, చాలా ఆనందంగా ఉండాలి, చాలా సంతోషంగా ఉండాలి అనుకునేటప్పుడు ఆ యొక్క కాన్షియస్నెస్ని ఆ వ్యక్తి లేదంటే ఆ కుటుంబం ఎలాంటి స్పేస్లో కూర్చోబెడితే వీళ్ళు ఆనందంగా ఉంటారు అని లెక్కలు కట్టి చేసేది ఆయాదిగాండం. ఇది సైన్స్. దానికి మనం ఒక 4 గోడలతో ఇల్లు కట్టి ఒక ప్రపోర్షన్స్ కట్టి దానికి ఏ ఫేసింగ్ సింహద్వారం పెట్టాలి, బ్రహ్మస్థానం యొక్క ఆరిజిన్ ఏంటి, రూమ్స్ లేఅవుట్ ఏ రకంగా చేయాలి, పొల్యూటింగ్ ఎలిమెంట్స్ అనేవి లోపల పెట్టాలా బయట పెట్టాలా, చక్కగా అందంగా ఒక మంచి వరండాస్ ఏమైనా చేయొచ్చా, ఒక పోర్చెస్ ఏమైనా చేయొచ్చా, ఒక ఫాయర్ ఏమైనా చేయొచ్చా, ఒక గజీబో ఏమైనా చేయొచ్చా, ఒక పార్కింగ్ ఏమైనా చేయొచ్చా, అదే రకంగా ఎక్స్టర్నల్గా ఉండేటటువంటి
ఒక సెప్టిక్ ట్యాంక్స్ కానీ భూమి లోపల పెట్టేటటువంటి వాటర్ ఎలిమెంట్స్ కానీ ఇవన్నీ ఎక్కడ పెట్టాలి, దాని ఎదురుగా ప్రహరీ గోడ ఎలా కట్టాలి, దాని గేట్ ఏ రకంగా పెట్టాలి, ఇవంతా ఒక సైన్స్ ప్రకారము బేస్డ్ ఆన్ దట్ కాన్షియస్నెస్ చేసే పనులండి. ఇప్పుడు వీరు ఇన్ని వేల ఇళ్ళు చూసి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలకి కారణంగా ఈ రకంగా ఉంది కాబట్టి ఈ సమస్య వచ్చిందని చెప్పి ఆ చెప్పేటటువంటి విధానానికి ఒక ఎవిడెన్స్ ఏముంది సార్ మనోహర్ గారు? ఎవిడెన్స్ ఏమీ లేదు కదా. ఒక అన్గ్రామటికల్గా వారేదో కొలతల్లో కట్టుకునే ఇళ్లల్లో వారు గమనించిన విషయాలనే వాస్తుశాస్త్రం కింద తీసుకొస్తే అది ఒక ఎక్స్పెరిమెంటేషన్ అవుతుంది కదా మనోహర్ గారు. ఒక నోన్ ఫ్రీక్వెన్సీని మన ఇంట్లో లోపల క్రియేట్ చేయాలి, ఒక నోన్ ఫ్రీక్వెన్సీ గల వ్యక్తులకి. ఇవాళ ఇన్ని పరిశోధనలు చేశారంటున్నారు, మరి భూమి మీద ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, మరి ఎన్నో మాన్యుమెంట్స్ ఉన్నాయి, కొన్ని వేల సంవత్సరాలు వందల సంవత్సరాలుగా తరతరాలుగా కొలవబడ్డ ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి మరి వీటిని ఎందుకు చేయలేదు ఈ పెద్ద మనుషులు? మరి అప్పట్లో వాళ్ళు ఏ రకంగా కట్టారు, ఎందుకు ఆ ప్రపోజన్స్ తీసుకున్నారు, ఎందుకు ఇవాళ అవన్నీ కొన్ని లక్షల మందిని రోజు ఆకర్షిస్తున్నాయి అనేది మరి మన వాళ్ళు ఒక నాలెడ్జ్తో కట్టి అది వదిలిపెట్టి వెళ్ళారు. ఇవాళ వాటి ద్వారా మనము ఆ నాలెడ్జ్ ఎలా వాడామని తెలుసుకునే ప్రయత్నంలో నేను చాలా పరిశోధనలు చేశాను. నేను 1 by 1 మీలాంటి వాళ్ళ గురించి, సమాజం గురించి అది ఎక్స్ప్లోర్ చేయాల్సిన సమయం వచ్చింది ఇక్కడ. ఇంకొకటి, సో దీని ద్వారా మనకు అర్థమైంది ఏంటండి, మోడర్న్ వాస్తు అనేది ఒకటి ఉన్నది, పురాతన వాస్తు ఉన్నదని మీరు అది ఒప్పుకున్నారు. అలాంటి పురాతన వాస్తు అనేది ఒక తరతరాలుగా ఫ్యామిలీస్ మధ్య తండ్రి కొడుకు లేదా తండ్రి మేనల్లుడు లేదా బాబాయి కొడుకు ఇలాగా క్యారీ అవుతూ వస్తుందండి. గత 300 సంవత్సరాలుగా ముస్లిమ్స్ కానివ్వండి, క్రిస్టియానిటీ కానివ్వండి, బ్రిటిషర్స్ కానివ్వండి, మనం ఇన్వైట్ చేసినప్పుడు ఆ కల్చర్ అంతా ఒక నిద్రావస్థలో ఉండిపోయిందండి, దానికి విలువ లేకుండా పోయింది. ఆ తర్వాత మనకి ఈ యొక్క బ్రిటిష్ కల్చర్ అనేది మనకు అలవాటు అవడము, ఈ తర్వాత ఈ 40-50 ఏళ్లలో వచ్చినటువంటి ఈ రకమైనటువంటి వ్యక్తులు చేసేదే వాస్తు అనుకుంటున్నాం సార్. ఇవాళ మనం ఇవన్నీ ఇది ప్రూఫ్ అని చెప్పడానికి ఇక్కడ అవకాశం లేని పరిస్థితుల్లో అటువంటి గ్రామర్ ద్వారా కట్టిన నెలల్లో ఉన్నటువంటి ఎవిడెన్స్ మనం తీసుకోవాలన్నమాట. అందువల్ల ఆ రకంగా కట్టినటువంటి ఇళ్ళు ఒక 4-5 తయారై ఉన్నాయి హైదరాబాద్లో, కొంచెం చుట్టుపక్కల ఆంధ్రాలో. మీరు దయచేసి మీరు వ్యక్తిగతంగా వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళ మనోగతం తెలుసుకోవాలని చెప్పి భావిస్తూ, మీరు అడిగినటువంటి ఇంకో ప్రశ్న ఏంటంటే, దాన్ని కూడా గబ్బు లేపారు కొందరు, దాన్ని కూడా బిజినెస్ చేసి వారి డిసైపుల్స్ అని చెప్పుకునేవారు కొందరు ఉన్నారు, సొంత పైత్యం జోడించి. అంటే ఇది ఈ మాట అనేది మీ వ్యక్తిగతమైన విషయము. సో ఓవరాల్గా ఫైనల్ కంక్లూజన్ ఏంటి మనం చెప్పుకోవాల్సింది మనోహర్ గారు, ఒక ఫామ్ క్రియేట్ చేయడానికి ఒక గ్రామర్ ఉన్నది. ఒక గ్రామర్ని ఫాలో అవడం ద్వారా మాత్రమే ఇంటిని ఒక కాన్షియస్నెస్, ఒక ఆత్మని క్రియేట్ చేయడమే వాస్తు ధర్మం. అలాంటి ఇంట్లో ఉండడం ద్వారా మానసికమైనటువంటి ఎలివేషన్ తీసుకోవడము, తద్వారా ఆనందంగా ఉండడమే సనాతన వాస్తు ధర్మం చెప్పింది. థ్యాంక్ యూ వెరీ మచ్.